చెప్పండి స్వామి. మీరు గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ఇది ఇవేంటి ఆడపిల్లలు దొరకనటువంటి సమస్యలు ఇవన్నీ. కాబట్టి మీరు ఆ కట్టగా ఆడకలు ఇవన్నీ అడిగితే అసలు ఏముండదు. ఇంకా ఇందాకే కదండి మా పిల్లాడిని మంచాడు మేము ఒప్పుకుంటామని చెప్పి అందరూ ప్రపంచంలో అబ్బాయిలు అందరూ మంచాళ్ళు అయితే ఇంకా అందరికీ పెళ్లిళ్ళు అవ్వాలి అవ్వట్లేదుగా. వాళ్ళందరూ మంచాడు వయసు అయిపోయి అవ్వట్లేదేమో. ఇదిగో చెప్తున్నారు మా తాతయ్య గారు చక్కగా 23 ఎకరాలే వాళ్ళది, మిగతా ఉన్నటువంటి కులాలన్నీ మానే అని చెప్తున్నారు. చెప్పున్నారు స్వామి. మీరు ఇందాక ఏమన్నారు? భూమి ఎవరిది? మాది. కాబట్టి మా భూమిలో మీకు 23 ఎకరాలు ఉన్నాయి అంతే. మీకంటే ఇక మేము రాసిచ్చినవి అవి కూడా మా అమ్మవారు మీకు అనుగ్రహిస్తే వచ్చినవి అవి. అది కూడా మేము మీ దగ్గర లేకపోతే లేనట్టే కదా. ఇదిగోది మాట మారుతాను నేను. ఇందాక ఆయన ఏం చెప్పారు? భూదేవి వచ్చి అడిగిందన్నారు. భూదంతా మాదే కదా. మరి భూమి మీదకి వచ్చింది మీరు, మాకేం సంబంధం? మేమే మీకు 23 ఎకరాలు ఇచ్చాం, మీరేం మాకేవలా? ఆ 23 ఎకరాలు అట్లా ఉంచుకుని వచ్చేసేయండి, కళ్యాణం చేసుకుంటాం. రాంబాబు నువ్వు ఏదో విషయం తేల్చాలి బాబు. లేదు ఈ రోజు నమ్మటానికి వీలు లేకుండా ఉన్నాయి బాబు. ఇస్తామంటారు, తర్వాత మళ్ళీ ఏదో పేజీ పెట్టుకుని పోతున్నారు. అవి నమ్మకడా నీలే బాబు. రమ్మని చెప్పండి, తహసీల్దారు రమ్మని చెప్పండి, డాక్యుమెంట్ చేసేసి ఇస్తాం. ఒక ఇల్లుండో అవతల ఇల్లుండో పెళ్లి పెట్టుకుందాం. పని కూడా కాదు, మేము ఈ రోజే చేయాలి పెళ్లి కూడా. మేము దాంట్లో మాకు వేరే ముహూర్తం లేదు మళ్ళీ. కాబట్టి స్వామి మీ యొక్క మీ మతాన్ని తెలిపి ముందుకు కదిలితే కళ్యాణం జరుగుతుందండి. లేకపోతే నేను ఒక 5 నిమిషాలు చూస్తాను, లేకపోతే నేను వెళ్ళి అక్కడ పడుకుంటాను, చక్కగా వస్తారు. బెదిరిస్తున్నావా ఏంటి? ఖచ్చితంగా ఏం ఇబ్బంది లేదు నాకు. బెదిరిస్తున్నాను నేను. నువ్వు బెదిరిస్తే బెదిరి వాళ్ళే కాదు. నువ్వు కాకపోతే ఇంకో అమ్మాయి ఉంటుంది, కాకపోతే ఏం పోయిందంట. చూద్దాం పదండి, ఎవరు దొరుకుతారు. ఎందుకు దొరకరు? మీరందరూ